సాధారణంగా ఏదైనా సినిమాలో హిట్ పడితే నటించిన వారికి అవకాశాలు క్యూ కట్టాలి, మార్కెట్ పెరగాలి. కానీ హీరోయిన్ కి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ పడినా పూర్తిగా రివర్స్ లో జరిగింది. ఆఫర్లు రాకపోగా వచ్చిన ఒకే ఒక్క ఛాన్స్ విక్రమ్ కోబ్రా మూవీ దారుణంగా డిజాస్టర్ కావడంతో ఆ అమ్మడిని దాదాపుగా మర్చిపోయినంత పనిచేశారు. దీంతో ఆ బామకి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు మొదలయ్యాయట. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ? మామూలుగా కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్లో నటిస్తే అవకాశాలు క్యూ కట్టాలి, మార్కెట్ వారి వాల్యూ అమాంతం పెరగాలి. కానీ హీరోయిన్ శ్రీనిధికి రివర్స్లో జరిగింది. ఆఫర్లు రాకపోగా వచ్చిన ఒకే ఒక ఛాన్స్ విక్రమ్ కోబ్రా. ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడిని దాదాపుగా మర్చిపోయినంత పనిచేశారు. దీంతో ఆ భామకి టాలీవుడ్లో అవకాశాలు మొదలైనట్లు తెలుస్తోంది. శాండిల్వుడ్ లో పట్టించుకోవడం లేదు, కానీ తెలుగులో మాత్రం తనకు మెల్లగా ఆఫర్స్ వస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నీరజ కౌన దర్శకురాలిగా ఈ మూవీలో తను పరిచయం అవుతున్నారు. రాశి ఖన్నాతో పాటు స్క్రీన్ పంచుకోవాల్సి వచ్చినా తగిన ప్రాధాన్యమే ఉందట. ఇదిలా ఉండగా రానా దగ్గుబాటి సరసన మరో ఆఫర్ తలుపు తట్టిందని లేటెస్ట్ అప్డేట్. కిషోర్ అనే డెబ్యూ డైరెక్టర్ తో ఆర్కా మీడియా ఈ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఒకవైపు రానా ప్రస్తుతం తేజాతో రాక్షస రాజ్యం కమిట్ అయి ఉన్నాడు. కానీ దాని తాలూకు కబుర్లేమీ బయటకు రావడం లేదు. గుడ్డు చప్పుడు కాకుండా చేస్తున్నారో లేక ఆగిపోయిందో కూడా చెప్పడం లేదు. తేజ వర్కింగ్ స్టైల్ అంతే కాబట్టి ప్రకటన వచ్చేదాకా వేచి చూడాలి. ఈలోగా రానా ఇతర హీరోలతో తన స్వంత బ్యానర్లో ప్రొడక్షన్తో పాటు రానా నాయుడు 2 షూటింగ్లో కూడా బిజీగా ఉన్నాడు. అయితే ఈ రెండు కనుక శ్రీనిధి శెట్టికి వర్కౌట్ అయితే మెల్లగా ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు. తొలి చిత్రమే కేజీఎఫ్ లాంటి గ్రాండియర్ అయినప్పటికీ రేస్లో ఇంతగా వెనుకబడటం ఆశ్చర్యం. కెరీర్ మొదలు పెట్టడం కొంత లేట్ కావడంతో 3 పదుల వయసులో ఉన్న శ్రీనిధి శెట్టి అత్యవసరంగా ఒక బ్రేక్ అవసరం. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సిద్ధు జొన్నలగడ్డకు జోడి కనుక క్లిక్ అయితే మాత్రం పండగే. హీరోయిన్ల కొరత కాస్త ఎక్కువగానే ఉన్న టాలీవుడ్ లో సక్సెస్ అందుకుంటే చాలు, సీనియర్ స్టార్లతో ఆడిపాడే అవకాశం ఉంటుంది. మరి తన అదృష్టం ఎలా ఉందో ఇవి విడుదలయ్యాకే తేలుతుంది.